రఘుకులేంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర నందనందన ఓ నవనిక చోర నందనందన మోహనవనిక చోర పాండురంగరారా పావన పుత్ర పాండురంగరారా పావన పుత్ర కౌసల్య సుప్రజా రామచంద్ర కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులవేంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో దీన దయాలో పరిపూర్ణ కృపాలో ఆ దైవచ్చ వత్సల జగమున పాల జగముల బాల విజయవాడలో శ్రీ కనక దుర్గవే విజయవాడలో శ్రీ కనకదుర్గవే మంజుల వాసిని జై భవానీ మంజుల వాసిని జై భవానీ మంజుల వాసిని జై భవానీ దగ్గర వాడుకున్నాడు మంజుల వాసిని జై భవానీ మంజుల వాసిని జై భవానీ శబరిగిరిలో ఓ వెలసిన దేవా శబరిగిరిలో వెలసిన దేవా స్వామియే శరణము శరణమయ్యప్ప స్వామియే శరణము శరణమయ్యప్ప ఓ రైట్ కొడతా దిమ్మిట రెడీ శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానన మర్నిశం అనేక దంతం భక్తానా ఏకదంతము పస్మహే ఏకదంతము పస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జై బోలో గణేష్ महाराज की జై కల్లమ్మ తల్లికి జై కల్లమ్మ తల్లికి జై కల్లమ్మ తల్లికి జై గురువు గారికి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తాదిమ్మి తక్కదిమ్మి 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 రెడీ తాదిమ్మి తక్కదిమ్మి గుర్తుపెట్టుకోవాలి ప్రతి వర్షి మాలిక గణపతి ఆడి అలా గుర్తుపెట్టుకోండి తాదిమ్మి తక్కదిమ్మి తాదిమ్మి తక్కదిమ్మి తయ్యకు తక్కదిమ్మి తక్కిత జల్ తక్క తక్కిత జన తలాంగు తక్కజన 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 రామ రామ ఎల్లమ్మకో రాముల భరిస్తే ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిచే ఎల్లమ్మకో అడ్డేడడ్డేడెల్లమ్మకో అల్లిన జడలే మయమ్మకో అడ్డేడడ్డేడెల్లమ్మకో అల్లిన జడలే ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల భరిస్తే ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మలో తక్క తక్కిత జన తలాంగు తక్క తక్కిత జన తలాంగు తక్కజన తక్క తక్కిత జన తక్క తక్కిత జన తక్క తక్కిత జన తలాంగు తక్కజన తక్క తక్కిత జన తక్కిత జన తలాంగు తక్కజన వద్దు వద్దు రామన వారితోటి యుద్ధము వద్దు వద్దు రామన వారితో యుద్ధము వద్దు వద్దు రామన
యుద్ధమొద్దయో రమణ వారితోటి యుద్ధమొద్దయో రమణ వారితోటి యుద్ధమొద్దయో రమణ వారితోటి యుద్ధమొద్దయో రమణ మందులోడు 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 వరవరలోడా మామరారా గోపు చిన్నవాడా అందులోన ఓరిమాయలోడ మామరారా గోసిన్నవాడ మందులోడు వరవరలోడా మామరారా గోపు చిన్నవాడా అందులోన ఓరిమాయలోడ మామరారా గోసిన్నవాడ మాట మాటకి మాట మాటకి మాట మాటకి మందులోడంటావా మాట మాటకి మందులోడంటా మందులోడన్న సంగతి ముందరగా వెళ్తే నాచారమ్మ 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 నా ముద్ర బొమ్మ గోవిందమ్మ గోడమీది బొమ్మ నాచారమ్మ నా ముద్దుల బొమ్మ గోవిందమ్మ గోడ మీది బొమ్మ తగ జరగర తగ జరగర తగ జరగర తగ తగ తా లా 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 మందులోన ఓరిమాయలోడ మామరారా గోసిన్నవాడ మందులోన ఓరిమాయలోడ మామరారా గోసిన్నవాడ నా ముద్దుల బొమ్మ గోవిందమ్మ గోడ మీది బొమ్మ నాచరమ్మ నా ముద్దుల బొమ్మ గోవిందమ్మ గోడ మీది బొమ్మ గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటని తెలిసిగా నూరాలే సంజా మనం వాడుకునే ఆటకి రోజు కలుసుకునే చోటికి రోజు కలుసుకునే తెలిసిగా నూరాలే సంజా మనం వాడుకునే ఆటకి రోజు కలుసుకునే చోటికి జీడి గింజలో జిల్లాటలో పాపిడి గింజలో పల్లాటలో జీడి గింజలో పిల్లాటలో అరే పత్రికలో పిల్లాటలో అటు ఆగితాయ చెట్టు కింద కులహాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులహాట ఆడికాయ చెట్టు కింద కాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట ఆ పత్తి సేను చెట్టు కింద పలకరహాట ఇక మునక్కాయ చెట్టు కింద జీడి గింజలో జిల్లాటలో పత్తి గింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడి గున్నా మామిడి తోటకి గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి గున్నా గున్నా మామిడి గున్నా మామిడి తోటకి గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ ఆడరాని నీ కాటలాడుకో
అప్పుడు ఆగండి సరే బిన్నెలు పక్క పెట్టేది అక్కడ తదిమి తా దిమ్మి తక్క దిమ్మి తదిమి 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 తదిమి చల్ తయ్య కో తక్క దిమ్మి తా తకిత చల్ తక్క తకిత చల్లో ఆగో తక్క తకిత చల్లో వదిలు తక్క తకిత చల్లో 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 సో తక్క తకిత చల్లో తక్క తకిత చల్లో తంతవే మేనత్త కూతురా వచ్చు తంతవే నా గుండె అదరా తంతవే మేనత్త తంతవే మేనత్త కూతురా వచ్చు తంతవే నా గుండె అదరా తదవే మేనత్త కూతురా ఒడ్డు తదవే నా గుండెలదరా తంచు తంచు బాగా తంచు 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 బాగా తంచు అరే తంచు తంచు బాగా తంచు తంచు బాగా తంచు ఎడమ చేత ఎత్తి పాటు కుడి చేత గుడ్డి పాటు ఎడమ చేత ఎత్తి పాటి కుడి చేత కుదుల పాటి ఏ చేయి ఎత్తితేనే ఏ చేయి దించితేనే ఏ చెయ్యి ఎత్తితేని ఏ చెయ్యి దించితేని అరే కొట్టినా నువ్వే తిట్టినా నువ్వే కొట్టి కొట్టి తాలి పట్టు కట్టినా నువ్వే తంచవే మేనత్త కూతురా ఒడ్డు తంచవే నా గుండెలదరా తంచవే మేనత్త కూతురా ఒడ్డు తంచవే నా గుండెలదరా తంచు తంచు బాగా తంచు 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 బాగా తంచు ఎడమ చేత ఎత్తి పాటి కుడి చేత కుదుర పట్టి ఏ చెయ్యి ఎత్తితేని ఏ చెయ్యి దించితేని ఏ చెయ్యి ఎత్తితేని అరే ఏ చెయ్యి దించితేని గాజు మాట పిల్ల మెంగాజులన్నదా గాజు మాకు పిల్ల గాజుల కావా గాజు మాట పిల్ల మెంగాజులన్నదా గాజు మాకు పిల్ల గాజుల కావా గాజు మాట పిల్ల మెంగాజులన్నదా నీ చెయ్యి చూపలేదా నా గాజు దొరకలేదా గాజు వాడే గాజులమే పిల్లమేమో గాజు వాడే పిల్లమేమో గాజులమే పిల్లమేమో సబ్బు మనం పిల్ల మీ సబ్బులన్నదా సబ్బువరం పిల్లమే సబ్బుల కదా సబ్బు మనం పిల్ల మీ సబ్బులన్నదా నీ చెయ్యి చూపలేదా నా గంట కొట్టలేదా సబ్బు మనమే పిల్లమని సబ్బులమే పిల్లమేమో సబ్బువరమే పిల్లమేమో సబ్బులమే పిల్లమేమో సబ్బు మనమే పిల్ల మేము సబ్బులమే పిల్లమేమో సబ్బులమే పిల్లమేమో సబ్బులమే పిల్లమేమో ఎత్తుబాయ కొట్టుబాయ జన్మదాన మందబాయ ఎత్తుబాయ యమదార నందబాయ ఎత్తుబాయ కొట్టుబాయ జన్మదాన మందబాయ ఎత్తుబాయ కొట్టుబాయ యమదార నందబాయ మళ్ళీ తిరిగి చూడబోత గాలి మోటార్ వెళ్ళిపాయ మల్లి దూడ పోత గాలి మోటార్ వెళ్ళిపాయ మళ్ళీ తిరిగి చూడబోత గాలి మోటార్ వెళ్ళిపాయ మల్లి దూడ చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయ బల 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 బల. అరే దూడబాయే ఆ దూడబాయే దూడబాయ లచ్చమ్మది ఓడు పుంజుబాయ లచ్చమ్మది దూడబాయ లచ్చమ్మది ఓడు పుంజుబాయ లచ్చమ్మది ఆ ఎత్తుబాయ కొట్టుబాయ జన్మదాన మందబాయ బాయ యమదార మందబాయ మళ్ళీ తిరిగి చూడబోత గాలి మోటార్ వెళ్ళిపాయ తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయ దూడబాయ లచ్చమ్మ దూడబాయ లచ్చమ్మది దూడ బుద్ధిబాయ లచ్చమ్మది కొడతక్క సూర్యాపేట జిల్లా అయినది వీరిది చిలుకూరు మండలం కోదాడు దగ్గర చిలుకూరు మండలం ఊరు. వీరు చాలా ఉత్సవంగా కోలాటం నేర్పిండు మన ఎల్లమ్మ దేవాలయం దగ్గర. వారు ఎల్లమ్మ దేవాలయం దగ్గర టీం కూడా ఉత్సవంగా నేర్చుకున్నది. ఈ శ్రీకాంత్ గారు నేర్పడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంది. ఇంకా కూడా ఉత్సవం చేస్తుంది, కానీ ఇప్పుడు మనకు టైం లేకపోయింది. మళ్ళీ ప్రదర్శన ఇచ్చినప్పుడు అన్నని పిలిచి మంచిగా చేసుకుందాం.
ఈ కోలాటం నేర్పించిన మన శ్రీకాంత్ అన్నకు మన ఇప్పటి గ్రామం తరఫున అందరు సపోర్ట్లతో ధన్యవాదాలు తెలుపుతాం. బొడిగా అశోక్ గౌడ్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర సమరయోధులు బోనం జాన్ రెడ్డి కోటమ్మ గారుల జ్ఞాపకార్థం మన ఇప్పటి గ్రామంలో సంస్కృత కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి గారు మన ఊర్లో 3 కోలాట టీములు విభజించి కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ గతంలో ఈ డప్పులోనైనా కోలాటాలైనా గతంలో వేరే ఊరు నుంచి మన ఊరు పిలిపించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మన ఊర్లోనే 3 టీములు తయారైనాయి, డప్పులోలు కూడా తయారయ్యారు. ఇంతకుముందు డప్పులోలు అంటే సర్వేలు లేదా గుజ్జ అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళం. కానీ భవన మధుసూదన్ రెడ్డి గారు మన ఊర్లో మన నుంచెల్లే కొంతమంది కళాకారులను తయారు చేసి ఈ కళలు అంతరించిపోతున్న కళల్ని తీసి మన కాడ కళాకారులను తయారు చేసి మన ఊరికి అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇది ఒకటే కాదు, ఇంకా రాబోయే కాలంలో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే కాదు, మనం ఇక్కడ నేర్చుకున్న కళ ఏదైతే ఉందో మన ఊరికే పరిమితం కాకుండా పక్క ఊర్లకు, మండలానికి, జిల్లా లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు మన ఊరు నుంచి మన ఊర్లో నేర్చుకున్న కళాకారులు తీసుకుపోవాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కళల్ని వెలికితీసి నేర్పించి ఇన్ని నెల రోజుల నుంచి ఆ నిశలో కృషి చేసిన భవనం మధుసూదన్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా ఇప్పటి గ్రామం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. బొజ్జా యాదగిరి గారిని కొన్ని నిమిషం మాట్లాడాల్సిన కోరు. సభాముఖంగా భవనం జగన్ గారు కోటమ్మ గారికి ఈ కళా బృందాలకు డప్పుల కళాకారులకు వీళ్ళందరికీ భవనం మధుసూదన్ గారికి నమస్కారాలు. ధన్యవాదాలు దాదా. ఇప్పుడు అక్క నాగలక్ష్మి అక్క గారు ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాము. అందరూ అక్క కోసం ఎదురు చూస్తున్నారు. అవునా కదా? అవునక్క. చల్ నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, నడువు 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 చెల్లే నడువు 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 చెల్లే నడువు 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 చెల్లే నడువు నడువు చెల్లే రామక్క, నడువు చెల్లే రామక్క, నడువు 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 చెల్లే రామక్క, నడుము గట్టి నడువు చెల్లే రామక్క, మసురట్టి పోరు గదిలే రామక్క, నువ్వు తమ్ము చూసి తుమ్ము లేపే రామక్క, మసురట్టి పోరు గదిలే రామక్క, నువ్వు తమ్ము చూసి తుమ్ము లేపే రామక్క, నడువు 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 చెల్లే నడువు 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 చెల్లే నడువు 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 చెల్లే నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, నడుము నడుము నడువు చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, పోరుగల్లు పోరుకిల్ల వీరుల గన్నా గడ్డ కాకతీయ కత్తి కదులు తల్లి రుద్రమవై, కదులు తల్లి రుద్రమవై, కదులు తల్లి రుద్రమవై, పోరుగల్లు పోరుకిల్ల వీరుల గన్నా గడ్డ కాకతీయ కత్తి కదులు తల్లి రుద్రమవై, కదులు తల్లి రుద్రమవై, కదులు తల్లి రుద్రమవై, నడువు 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 చెల్లే నడువు 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 చెల్లే నడువు నడువు చెల్లే నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, నడుము నడుము నడువు చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, రైతన్నల పోరు రగుల రామక్క, నువ్వు తమ్ము చూసి తుమ్ము లేపే రామక్క, రైతన్నల పోరు గదిలే రామక్క, నువ్వు తుమ్ము చూపి తుమ్ము లేపు రామక్క, మైలక్కల పోరు గదిల రామక్క, నువ్వు తమ్ము చూసి తుమ్ము లేపే రామక్క, మైలక్కల పోరు గదిలే రామక్క, నువ్వు తమ్ము చూపి తుమ్ము లేపు రామక్క, కార్మికుల పోరు గదిల రామక్క, నువ్వు తమ్ము చూసి తుమ్ము లేపు రామక్క, కార్మికుల పోరు గదిలే రామక్క, నువ్వు తమ్ము చూపి తుమ్ము లేపు రామక్క, నడువు 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 చెల్లే నడువు 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 చెల్లే నడువు 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 చెల్లే నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, నడుము నడుము నడువు చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, రైతమౌని గర్రంజన నిప్పుల
అన్న మరి మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఈ కార్యక్రమం నడిపించిన తెలంగాణ ఉద్యమంలో ముందు అడుగేసి ఈ నీళ్లు కావాలని పాదయాత్ర చేసాం. మా అన్నగారికి ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అవును, అమరహాయ్ జానారెడ్డి, అమరహాయ్ అమరహాయ్. జోహార్ జానారెడ్డి గారికి, అందుకనే జోహార్ కోటమ్మ గారికి. పోతు గట్టయమ్మో మాయమ్మ. నన్ను గన్నల వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. నందు గల్లల వీర తెలంగాణ ఓయమ్మ, తోరు నడిపిన పోతు గట్టయమ్మో మాయమ్మ. నన్ను గన్నల వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. ఇటుమిరితల గుండాల గుండెలో ఇటుమిరితల గుండాల గుండెలో దడ పుట్టించిన వీరబడి సాకలి మనగన్నట్టే సాకలి మనగన్నట్టే ఇటుమిరితల గుండాల గుండెలో దడ పుట్టించిన వీరబడి సాకలి మనగన్నట్టే అరే నందు గల్లల వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. నన్ను గన్నల వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. వీర తెలంగాణ సమర యోధులు, పోరాట సమర యోధులు సాయుధ పోరాటంలో పాల్గొంటే వారు పాల్గొని బీజాలు నాటితే ఇక్కడ మన భవనం మసూదన్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో అనేక భవంతులు కడుతున్నారు. ఏం భవంతి అంటే చిన్న ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ చెప్తా, ఒక 2 నిమిషాలు ఉంటుంది. మామూలుగా ఏ గ్రామంలో ఏ ఊరిలోనైనా ఏ చెట్టుకు చూసినా ఎక్కడో ఒక్కడ పిచ్చుకలు గూడు కడతాయి. గూడు కడితే ఆ గూడుని, పిచ్చుకలు కట్టే గూడుని రెక్కలున్న మనం గుంజిన చెనుగది. మరి చెనుగని ఆ గూడు ఇంజనీర్లకు కానీ సైంటిస్టులకు కానీ అంతుపట్టదు. ఆ గూడు బావిలో ఉన్న ఆ గూడు నీటి తేమకి కట్టుకొని మరి గుడ్లు పెట్టేందుకు ఒక గది, మరి పడుకోవడానికి ఒక గదిని నిర్మించుకుంటుంది. ఆ పిచ్చుక ఒకదాన్ని పట్టుకొని ఒక డబ్బాలో పెట్టి గుడ్లు పెట్టించి ఆ గుడ్లని వేరొక డబ్బాలో పెట్టి దాన్ని పొదిగించిన తర్వాత ఆ పిల్లల్ని ఇట్లా 8 తరాల వరకు గుడ్లు పెట్టి పొదిగిస్తూ ఉంటుంది. ఆఖరికి ఆ పక్షిని వదిలిపెట్టేటప్పుడు, ఆ సైంటిస్టు వదిలిపెట్టేటప్పుడు ఆ పిచ్చుకకి కెమెరా అమర్చి వదిలిపెడతాడు. ఏం చేస్తుందండి ఆ పిచ్చుక? ఎగిరటమే చెట్టు మీద వాలుతుంది. వాలి గూడు తయారు చేస్తుంది. ఎందుకని అర్థం చేసుకోవాలి మనం. గూడు ఎందుకు తయారు చేస్తుంది అనేది ఆ సైంటిస్ట్కి అర్థం కాక మళ్ళీ వెనక పిలుచుకొని డిఎన్ఏని టెస్ట్ చేస్తాం. రక్త నమూనాలను పరీక్ష చేస్తే కష్టించే స్వభావం ఆ పిచ్చుకకు ఉన్నది, ఆ పిట్టకు ఉన్నది. అట్లనే ఎప్పుడో సాయుధ పోరాటం చేసినటువంటి జాన్ రెడ్డి గారి కోటమ్మల పోరాట ఫలితం ఈ రోజుకి ప్రజల హృదయాల్లో తన మేడలు కడుతూ ప్రజల మనసుల్ని మారుస్తూ ఆర్థికంగా, సామాజికంగా వెనకబాటుతనాన్ని వెనక్కి తీసేసి మంచి ఆలోచనని రేకెత్తించే విధంగా వివిధ కళాకారుల్ని, పాటల్ని, డప్పుల్ని, కోలాటాలని పిలిచి మరి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా సామాజిక స్పృహ కల్పిస్తున్నటువంటి మన భవనం మసూదన్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో చెరగని భవనాలు నిర్మిస్తున్నాడని చెప్పక తప్పదు. కాబట్టి సోదరులారా, గత 15 సంవత్సరాల క్రితం మన ఊరిలో ఇక్కడే పెట్టినటువంటి ఒక ప్రోగ్రాంకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. అప్పుడు ఏమిటికి వచ్చినంటే బాగా అడుగుతుండేది. మధుసూదన్ రెడ్డి గారు ఏం చేసేదంటే నీళ్లు కావాలి, నిధులు కావాలి, ఉద్యోగాలు కావాలని చెప్పి, తెలంగాణ విముక్తి కావాలని చెప్పి చేస్తున్న పోరాటంలో భాగంగా
అప్పుడు నేను పాడిన పాట. అరే నారెండి పోతుంది బోరెండి పోతుంది నల్లగొండ జిల్లా గొంతెండిపోతుంది నల్లగొండ జిల్లా గొంతెండిపోతుంది నల్లగొండ జిల్లా గొంతెండిపోతుంది నారెండి పోతుంది బోరెండి పోతుంది నల్లగొండ జిల్లా గొంతెండిపోతుంది నల్లగొండ జిల్లా గొంతెండిపోతుంది నల్లగొండ జిల్లా గొంతెండిపోతుంది శ్రీరామ సాగరే మాయరో మన శ్రీశైలం కాలువే మాయరా శ్రీరామ సాగరే మాయరో మన శ్రీశైలం కాలువే మాయరా ఆదరగమ్మ పైకి రానుంటుంది బోరింగు నీళ్ళలో పోరెను నిండి బోరింగు నీళ్ళలో పోరేను నిండింది బోరింగు నీళ్ళలో పోరేను నిండింది కాళ్ళు చేతులు వంక రాజరో కష్టాలు కడగల్లే మిగిలరా కాళ్ళు చేతులు ఒక్క రాయరో మన కష్టాల కడగల్లే మిగిలరా. ఈ విధంగా తాగునీరు కోసం సాగునీరు కోసం గ్రామ గ్రామాన మరి పాదయాత్ర చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్లు తొలగించినటువంటి సంఘటనలో భాగంగా అప్పుడు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా భావి తరాలకి మరి భవిష్యత్ తరాల పిల్లలందరికీ కూడా మరి విద్య వైద్యం ఆరోగ్యం సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే లక్ష్యం కోసం ఈరోజు ఒక సర్పంచ్ కాలేదు, ఒక వార్డు మెంబరు కాలేదు, ఒక ప్రజాప్రతినిధి కాలేదు, కాకుండా తన శక్తిని యుక్తిని ఆర్థికాన్ని ఆలోచనలు అన్నింటినీ కూడా ఈ గ్రామానికి దారపోస్తున్నటువంటి మహానుభావుడు మరి ఈ అవకాశాన్ని కల్పించిన మరి మీ అందరూ కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు తమ్ముడు లక్ష్మణ్, వీళ్ళు రామ లక్ష్మణులని ఇద్దరు అన్నదమ్ములు, సేమ్ ఇట్లనే ఉంటారు. కవలలు ఇద్దరు, ఈయనను చూస్తే ఆయనకు గుర్తుండదు, ఆయనకు చూస్తే ఇద్దరు సేమ్ ఒకటే తీరుగుంటారు. వీళ్ళిద్దరు కూడా ఈ కళాకారులుగా పనిచేస్తున్నారు. రామలక్ష్మణ్ వీరిది ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా మోతే గ్రామం, సొంతం మోతే గ్రామం వీరిది. వీరు 2011లో నాగలక్ష్మి ఈ నాగన్నతోని వీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమంలో చౌటుప్పల మండలంలో నేను 5 రోజులు పాదయాత్ర చేసిన. మూసీ జలాలు కృష్ణా జలాలు మన తెలంగాణకు రావాలనే ఉద్దేశంతో 5 రోజులు పాదయాత్ర చేసినాం. అప్పుడు ఈ పాట పాడేది, నారెండిపోతుంది నీరెండిపోతుంది నల్లగొండ బోర్లు ఎండిపోతున్నాయని ఆ పాట పాడేది. 5 రోజులు చౌటుప్పల మండలంలో కృష్ణా జలాలు మూసీ జలాలు మన తెలంగాణకు రావాలని 5 రోజులు పాదయాత్ర చేసినప్పుడు ఈ టీం నాతో పనిచేసినది. చాలా చరిత్ర ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చాలా చరిత్ర ఉన్నది. కాకపోతే ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు. మేము కొద్దిగా అంటే అందరికి తెలవాలనే ఉద్దేశంతో పనిచేయలేదు. అప్పుడు మన తెలంగాణ మనకు కావాలనే ఉద్దేశంతో రాత్రింబవులు ఈ నాగలక్ష్మి అక్క మేమందరం ఈ నాగన్న ఈ అందరం పనిచేస్తుంటే తెల్లవారు రాత్రి 12 వరకు కూడా జనాలు ఇట్లనే కూర్చొని మమ్మల్ని పాడండి ఆడండి అని ఆటలు ఆడిపించి పాడబాడి అసలు ఒక్కొక్క దగ్గర మహబూబ్నగర్ అయితేని వరంగల్ అయితేని ఎక్కడ చూసినా ప్రజలు అసలు మమ్మల్ని వదిలిపెట్టకుండా. అప్పుడు డిసెంబర్ నెల స్టార్ట్ చేసినాం తెలంగాణ ఉద్యమం. జనవరి దాకా చలిచలి గడగడ వణుకుకుండా కూడా చలిలో పనిచేసిన కళలు వీళ్ళందరికీ మరి రామలక్ష్మణ్ 2011లో మన దగ్గరకు వచ్చి ఈరోజు మన ఊరికి రావడం మనకు చాలా సంతోషకరం. మరి వీరికి మన ఇప్పటి గ్రామం నుంచి అందరి చప్పట్లతో ఒక్కసారి మరి వారికి ధన్యవాదాలు తెలపవలసిందిగా మనం చేస్తాం. అన్న లక్ష్మణ్ అన్న ధన్యవాదాలు. ఇప్పుడు రచ్చబండ
గణేష్ మహారాజుకి, వెంకటేశ్వర స్వామికి ముందుగా ఒక చిన్న పాట, ఆ తర్వాత మహిళ లేకుంటే సమాజం లేదు, మహిళ లేకుంటే మనుగడ లేదు, మహిళ చేయలేనిది ఏమి లేదు. అందుకని మిత్రులారా, సోదరులారా, మహిళ అంటే ఆషామాష కాదు. ఈ సృష్టికి మూల మహిళ. కొందరు ఆడపిల్ల పుట్టిందిరా దేవుడా నా గుండెల మీద కొంపటైందని అనుకునే రోజుల్లో ఈరోజు స్త్రీ లేని సమాజం లేదు, విమానంతో లేదు కూడా స్త్రీని గమనించాలి. అందుకని ఒక చిన్న పాట. ఆడపిల్ల పుట్టేనని చెవెందుకురో, నిన్ను కన్నా తల్లి కూడా ఆడదేనురో. ఆడపిల్ల పుట్టేనని చెవెందుకురో, నిన్ను కన్నా తల్లి కూడా ఆడదేనురో. ఆడపిల్ల పుట్టేనని చెవెందుకురో, నిన్ను కన్నా తల్లి కూడా ఆడదేనురో. ఆడపిల్ల మగాడు పుట్టనని మీ సమ్మలి వేయకురా, మగాడు పుట్టనని మీ సమ్మలి వేయకురా, మగాడు పుట్టనని మీ సమ్మలి వేయకురా, మగాడు పుట్టనని మీ సమ్మలి వేయకురా. ఆడపిల్ల పుట్టనని చెవెందుకురో, నిన్ను గల్లా తల్లి కూడా ఆడదేనురో. ఆడపిల్ల పుట్టనని చెవెందుకురో, నిన్ను గల్లా తల్లి కూడా ఆడదేనురో. నిన్ను గల్లా తల్లి కూడా ఆడదేనురో. అందుకనే మిత్రులారా, సోదరులారా, ఆడదంటే అలసుగా తీసుకోవద్దని కోరుకుంటూ గ్రామస్తులకు మా కళాభివందనాలను తెలియజేస్తూ, మేము యాదవులం, గొల్లవాళ్ళం, మేము పాలన శంకుచక్రం పని ఓకేనా, రైట్. అల్లల్లనే రాడి నెరియాలో, అల్లానే రెడి పళ్ళు నెరియాలో, అల్లల్లనే రాడి నెరియాలో, అల్లానే రెడి పళ్ళు నెరియాలో, అల్లల్లనే రాడి నెరియాలో, అల్లానే రెడి పళ్ళు నెరియాలో, అల్లల్లనే రాడి నెరియాలో, అల్లానే రెడి పళ్ళు నెరియాలో. కొండందమ పిల్ల నెరియాలో, నిన్ను పెండాడు తారావే నెరియాలో, అల్లల్లనే రాడి నెరియాలో, అల్లానే రెడి పళ్ళు నెరియాలో, అల్లల్లనే రాడి
సంక్రాంతి పండుగొచ్చే సంబరాలు లేకపోయే సంక్రాంతి పండగొచ్చే సంబరాలు లేకపోయే సంక్రాంతి పండుగొచ్చే సంబరాలు లేకపోయే సంక్రాంతి పండగొచ్చే సంబరాలు లేకపోయే కోలాట పాటలాయ చేసేదాళ్ళ పాటలాయ కోలాట పాటలాయ చేసేదోళ్ళ పాటలాయ పోత జానకి అలత జానకి ఆట పల్లెలో పైట జానకి కోడి పంజము పైట జానకి ఆడు పంజము కోడి పందవాడి నువ్వు కొంపగుల్ల చేసినావు కోడి పంజవాడి నువ్వు కొంపగుల్ల చేసినావు ఆట పాటలాడి కొండ పనులు చేసినావు కోలాట పాటలాడి కొంట పనులు చేసినావు పోతు మామ కోడి పంజము పొద్దు మామ ఆడు పంజము పొద్దు మామ కోడి పంజము పొద్దు మామ ఆడు పంజము సంక్రాంతి పండుగొచ్చే సంబరాలు లేకపోయే సంక్రాంతి పండగొచ్చే సంబరాలు లేకపోయే కోలాట పాటలాయ చేసేదాళ్ళ పాటలాయ కోలాట పాటలాయ చేసేదోళ్ళ పాటలాయ పోత జానకి కోడి పంజము అలత జానకి కోడి పంజము పైట జానకి కోడి పంజము పైట జానకి ఆడు పంజము తల్ల కళ్ళు దాగి కమ్మలోడ తీసినావు కాళ్ళ కళ్ళు తాగి కమ్మలోన చేసినావు ఆరగొట్టు పాడుగారు సావు సావు కొట్టినావు కొట్టు పాడిగాడు సాగు సాగు కొట్టినావు ఆరగొట్టు పాడుగారు సావు సావు కొట్టినావు ఆడగొట్టు పాడిగాడు సాగు సాగు కొట్టినావు పోతు మామ కోడి సంక్రాంతి పండుగొచ్చే సంబరాలు లేకపోయే పండగొచ్చే సంబరాలు లేకపోయే కోలాట పాటలాయ చేసేదాళ్ళ పాటలాయ కొలన పాటలాయ చేసేదోళ్ళ పాటలాయ పోత జానకి కోడి పందము అలత జానకి ఆట పందము పైట జానకి ఆడు పంజము అలత జానకి ఆడు పంజము పోత జానకి కోడి పందము అలత జానకి ఆట పందము పైట జానకి కోడి పంజము అలత జానకి ఆడు పంజము మా ఊళ్ళు మా ఇంటి కాడ మా ఊళ్ళు మా ఇంటి కాడ మన కోట బొమ్మలను గుర్రండా మా ఊళ్ళు మా ఇంటి కాడ మన కోట బొమ్మలను గుర్రండా మా ఊళ్ళు మా ఇంటి కాడ చిన్నగా చిన్నవదిన చిన్న వదిన చిన్నగా మా చిన్నవదిన చిన్నన్న మా చిన్న వదిన వదలింటది చిన్నన్న మా చిన్న వదిన వదిన పోలాట మాడొచ్చినారో చిన్నన్న మా పెద్ద వదిన మన పొలంలో ఉయ్యాల కోరికయే వచ్చురో ఉయ్యాల మన పొలంలో ఉయ్యాల కోరికయే వచ్చురో ఉయ్యాల బట్టి తెలిపితే ఉయ్యాల దొంగల పడ దూకలో ఉయ్యాల బొబ్బట్టి గెలిపితే ఉయ్యాల దొంగల పడ దూకలో ఉయ్యాల రామ రామ ఉయ్యాల రఘవ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాల రఘువ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాల రఘవ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాల రఘువ రామ ఉయ్యాల మావిల చాపన్నదో ఉయ్యాల భవిష్యతే వచ్చురో ఉయ్యాల కాలిలసే ఉన్నదో ఉయ్యాల భవిష్యతే వచ్చురో ఉయ్యాల కాల వేసి లాగితే ఉయ్యాల ఒట్టున పడ దూకులో ఉయ్యాల కాల వేసి లాగితే ఉయ్యాల ఒట్టున పడ దూకులో ఉయ్యాల రామ రామ ఉయ్యాల రఘవ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాల రఘువ రామ ఉయ్యాల చాలా బాగా పాడతాడు. ఇంకా పాడేది ఉన్న జానపద గేయాలు చాలా పాడతాడు. ఇప్పుడు రచ్చబండ దగ్గర టీంకు ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి వీరు మాస్టర్గా నిర్వహించి కోలాటం నేర్పడం జరిగింది. వీరికి ఒకసారి మన ఇప్పటి గ్రామం నుంచి ఒకసారి అందరు సపోర్ట్లతోనే ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. రైట్. ధన్యవాదాలు సీనన్న గారు. ఇప్పుడు మనకు ఎన్ని రోజులు కళా బృందం, డప్పులు, దరువు నిర్వాహకులు
శ్రీ భవనం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఉపన్యాసం తర్వాత నాగలక్ష్మి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి వచ్చిన పెద్దలు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచుల పేర్లు అందరూ తెలుసు కాబట్టి చెప్తే మళ్ళీ కొద్దిగా టైం అందులో 2-3 నిమిషాలు 5 నిమిషాలు గుర్తుంది. అందుకే మీకు తెలిసిన విషయం అందరికీ పేరు నా ధన్యవాదాలు. మరి నా ముందు ఉన్న అక్కలు, చెల్లెలు, అమ్మలు, తల్లులు, చిన్నలు, పెద్దలు అందరికీ మీ పాదాలకు నా నమస్కారాలు. చప్పట్లు కొట్టాలి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండి మీ అందరి దగ్గర మన ఇప్పర్తి గ్రామంలో అడిగంటిపోతున్న కళని తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ కోలాటం కానీ డప్పు ప్రదర్శన కానీ చేయాలనే ఆలోచనతోనే మరి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మరి నేను నిర్వహించిన మీ అందరితోనే నేను నిర్వహిస్తున్నాను తప్ప నేను ఒక్కరిని నిర్వహిస్తున్నానని నేను ఏ రోజు కూడా అనుకుంటలేను. మీ అందరి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఫస్ట్ చేయాలనే ఆలోచన విధానంతో నాకు వచ్చినా కానీ గ్రామ పెద్దలని అందరినీ కూడా సంప్రదించి కూర్చోబెట్టి మాట్లాడి ఎట్లా చేద్దాం ఎట్లా అనే ఆలోచన చేసే దాన్ని స్టార్ట్ చేయడం జరిగినది. మరి ఆ రోజు ఎవ్వరం కూడా ఒక పార్టీ కానీ ఏ పార్టీకి చెందకుండా కులమతాలకు లేకుండా అందరం కూడా ఒక్క దగ్గర కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన విధానంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు నేను ఈ కార్యక్రమం నిర్వహించడం మరి ఆ రోజు మా తల్లిదండ్రుల పుణ్యమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన తల్లిదండ్రులు అడుగుపెట్టిన నేల ఈ నేలని మనం మరవకుండా, ఇప్పర్తి గ్రామాన్ని మరవకుండా, ఎక్కడ బతికినా ఎక్కడ ఉన్నా కానీ ఇప్పర్తి గ్రామాన్ని మరవకుండా మనందరం కలిసిమెలిసిగా ఉండి ఈ ఇప్పర్తి గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలనే ఆలోచన విధానంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా కూడా చేసే ఉన్నాయి. ఆ చేసే కార్యక్రమాలకు కూడా మీ అందరి సహకారం అవసరం. నేను డబ్బు ఖర్చు పెట్టినా కానీ మీరు మాట సహాయం చాలు. నాకు మీరు ముందుండి నడిపిస్తే చాలు. ఒక మాటే చాలు, నాకు వేరే అవసరం లేదు. మీరు చేయండి, మేము ఉన్నాం, వెనుక ఉన్నామని మీరు ఒక మాట నాకు ఇస్తే చాలు. ఈరోజు నేను ఈ కళ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా ఇంట్లో మీకు తెలుసు, మా ఉద్యమం కుటుంబం అని మా అమ్మ నాన్న ఉద్యమం బాట బట్టి ఆ రోజు ఉద్యమం కుటుంబంతో కొన్ని వాళ్ళకి పాట ఆట వచ్చు. ఆ రోజులలో నేను ఈ పాటలు మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకొని ఆ తర్వాత క్రమేణా మరి చేయడం జరిగినది. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ముందుండి మరి ఆ రోజు చేయడం జరిగినది. మరి తెలంగాణ ఉద్యమం కావాలని, తెలంగాణ మన నిధులు మనకు రావాలనే ఉద్దేశంతోనే, ఆలోచన విధానంతోనే మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కళాకారులు నన్ను ముందు నడిపించి, మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు నాకు వెన్నుంటుండి మరి నడిపించడం జరిగినది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నా మీద 4 కేసులు ఉన్నాయి, జైలు కేసులు 4 ఉన్నాయి. మీకు ఎవ్వరికి తెలియదు ఆ విషయం. జైలు కేసులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జైలు కేసులు 4 ఉన్నాయి. కాజీపేట రైల్వే కేసులు 3 ఉన్నాయి. నేను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా, కానీ ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు. అది ఇంతకుముందు కొందరికి తెలిసిన విషయమే. మరి ఆ రోజు నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కొన్ని సంవత్సరాలుగా పనిచేసి తెలంగాణ రావడానికి ఎంతో తోడ్పడ్డాం. దానికి నేను ఒక్కనే కాకుండా ఇక్కడున్న నా అన్నలు, అక్కలు, చెల్లెలు, కళాకారులు కూడా నాకు అండదండగా ఉండి మరి చేయడం జరిగినది. ఈరోజు నేను ఇప్పర్తి గ్రామంలో అందరం కలిసిమెలిసి ఇప్పర్తి గ్రామాన్ని అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఉన్నాం. మనం ఈ యువతకు వారి చిన్న వయసున్న వారి పాదాలకు నమస్కారం చేసి తెలుపుతున్నా. సెల్ ఫోన్లు పక్కకు పెట్టండి. ఒక గంట సాయంత్రం కూడా 1 గంట పక్కకు పెట్టి మనము ఏదన్నా చేయాలని ఆలోచన చేస్తున్నాం. బూడిదలింగయ్య గారు మరి గుడి చైర్మన్ గారు రాలేదు ఈరోజు.
వారు ఉన్నట్టయితే బాగుండేది. వారికి ఒక విన్నపం చేస్తున్నా నేను. ఈ రామాలయం గుడిలో రోజు భజన కార్యక్రమం పెట్టాలనే ఆలోచన నాకు వచ్చింది. ఆ ఆలోచన విధానానికి బూడిదలింగయ్య గారు చైర్మన్ గారు దానికి ఒక మైకు, దానికి ఒక స్టాండు, అది ఒక ఏర్పాటు చేసినట్టయితే మధ్యలో హార్మోని తాళాలు తెచ్చి దాని భజన కార్యక్రమాలు చాలా చేసేవాళ్ళు. భజన పాటలు వచ్చిన వాళ్ళు మన అమ్మలు అక్కలు చాలా మంది ఉన్నారు. కాబట్టి మొన్ననే ఈ మధ్యన చూసినారు మీరు, నల్లగొండ జిల్లా ఒక వాట్సాప్లలో చూసినారు. ఒక ఊర్లో 2 గంటలు, గంటన్నర 2 గంటలు సెల్ ఫోన్ పక్క పెట్టి వాళ్ళు భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా మన ఇప్పటి గ్రామం ఎందుకు చేయొద్దు, మనం కూడా చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. దాని చైర్మన్ గారు ఆ ఏర్పాట్లు చేస్తే నేను ఒక మధ్యలో తాళాలు హార్మోని కొని అమ్మలు చాలామంది అక్కలు ఉన్నారు. ఇక్కడ భజన కూడా వాళ్ళు భక్తి గీతాలు వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్లకు నేను తోడుండి ఈ ఇప్పటి గ్రామంలో ఇదే సెంటర్లో ఇదే గుడి దగ్గర అందరం 1 గంట 2 గంటలు అందరం కలిసిమెలిసి భక్తి గీతాలతోని భజన కార్యక్రమాలతోని ముందుకు పోదామని నేను మనవి చేస్తున్నా. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉన్నది. కాబట్టి మీ అందరి తోడు ఉండాలి. అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా నాకు తోడుండి నడిపిస్తారని నేను భావిస్తున్నాను. ఇంకా రాబోయే కాలంలో చాలా చేద్దాం. ఈ కార్యక్రమాలు చేయటానికి అన్నిటకు మా తల్లిదండ్రులే మొదలు. నాకు అమ్మ అడిగిన కాలు మన తల్లిదండ్రులు నడిచిన నేల ఇప్పటి గ్రామంలో ఏముంది, ఇప్పటిలో ఏముందని కొందరు పట్టణాలలో ఉంటున్నారు. ఉన్నా పర్వాలేదు, కానీ ఇప్పటి గ్రామాన్ని మరవకుండా ఈ ఇప్పటి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపాలి. ఇవాళ అమెరికాలు, లండన్లు, ఆస్ట్రేలియాలు ఉన్నారు, కానీ ఇప్పటి గ్రామాన్ని మరవకుండా ఇప్పటి గ్రామానికి ఎంతో కొంత సాయం చేస్తారని నేను మనవి చేస్తున్నాను. నేను ఒక గీత గీస్తున్నా, దాని పక్కకు మీరు పెద్ద గీత గీయండి, కానీ నేను గీసిన గీతను చెడపకండి. మీరు నేను చేసే కార్యక్రమాన్ని చెడపకండి, ఇంకా చేయండి. నేను కూడా దానికి సాయం నేను చేస్తా, కానీ నేను చేసే పనికి మీరు అడ్డుపడకండి. ఇంకో పని చేయండి, దానికి నేను కూడా తోడుంటా. నేను మనవి చేస్తూ రాబోయే కాలంలో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనందరం కలిసిమెలిసి ఉండి, కుల మతాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండి ఇప్పటి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడుపుదామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. అనురాగా సమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. మాసాలు మోసిన భారం అనుకోలేనాడు, నొప్పుల కష్టాన్ని ఇష్టంగా భరించును. నెత్తురు గుట్టుగా నిన్ను చూసి తన గుండెలను తొలిచేసి మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసి అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా. మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. మన పొంగున భుజంటవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ నా తల్లిని, ఉన్న ఊరు కన్నా తల్లిని మరసిపోలేనే, మదిలోనే తల్లిదండ్రిని గురుసుతానే. ఉన్న ఊరుని కన్న తల్లిని మరసిపోలేనే, తల్లిదండ్రిని ఎదలని. ధన్యవాదాలు. కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి అన్న కోసం ఏం చేస్తలేడు. నేను చూసిన నెల రోజులు అన్న మనం ఏదైనా జాబ్ పోతే పొద్దుగాల టైం పోవాలని పోతాం. అన్న పొద్దున లేవగానే మాస్టర్లకు టిఫిన్, మళ్ళా తర్వాత పొద్దున్నే 9 గంటలకు వాళ్ళని కూర్చోబెట్టి ఎట్లా జరిగింది ఏం జరుగుతుందని ఆయనకి ఇంత గ్యాప్ లేదు. నేను చూస్తున్నా బైక్ వేసుకోబోతుండు, అన్నమే చేస్తుండు, కానీ చాలా మన గ్రామం కోసం ఎంతో కృషి చేస్తుండు. అంత పెద్ద మనిషి మనకు, మన గ్రామానికి, మన ప్రజలకు
సేవ చేయడానికి ముందు వచ్చినందుకు మనందరం సహకరించాలి. చిన్న పెద్ద అందరం సహకరిస్తే మన గ్రామమే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన గ్రామం నుంచి మధుసూదన్ రెడ్డి గారికి మరి ఒకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్నగారు హలో 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 ఇప్పటికీ గ్రామ ప్రజలందరికీ మా కళాభివందనం. విషయం ఏంటంటే ఎన్ని ఊళ్ళో మేము నేర్పినాం చేసినాం, కానీ ఇక్కడ ఇప్పటి గ్రామంలో మమ్మల్ని ప్రేమగా అంటే ఒక ఇంటోళ్ళగా ఒక ప్రేమగా ఆదరించింది ఏ ఊరంటే అంటే ఒక ఇప్పర్తి అంటే నా అక్కలు, నా అమ్మలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు ఎటుపోతున్నా ఎటొస్తున్నా కానీ మాస్టరు అనే ఒక మాట అది మాకు చాలదు. అంతకంటే సంతోషం ఏం లేదు. ఇక కోట్లు కాదు, లక్షలు కాదు. కాకపోతే ఏంటంటే ఊరు మొత్తం కూడా మమ్మల్ని ఆదరించిన ఈ ఊరికి శిరస్సు వచ్చి మా కళాకారుల తరపున అందరికీ, ఈ ఊరు తరపున అందరికీ కూడా కళాభివందనం. ధన్యవాదాలు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ మన గ్రామ కార్యదర్శి బండ లింగస్వామి గారు రాలేకపోయిండు. అలాగే మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఎర్రగోని లింగయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వీరు మన గ్రామానికి ఎల్లవేళలా ప్రతిరోజు మన గ్రామం పరిశుభ్రత కానీ మనం రోజు చేసేటువంటి చెత్త చెదరం అన్నీ కూడా నీట్గా వీరిని అన్నగారు గుర్తించడం జరిగింది. పులకరం సైదులు ఒక విషయం మీకు చెప్పాలి. ఈ ఇప్పటి గ్రామంలో ఈ సైదులు గారు లేకుంటే ఈ కోలాట బృందాలు, డప్పు బృందాలు లేవు. ఎందుకు లేవు? చేయలేమా? కరెంటు కావాలి కదా. అది ఆ కరెంటు ఉన్నా లేకున్నా రాత్రి బావులు కష్టపడి లైట్లు వేసి మనకు సహాయ సహకారాలు అందించిన ఈరడ్ సైదులు గారికి ఒకసారి ఇప్పటి గ్రామ తరఫున అందరికీ సేవలు చేసే మా తల్లి లచ్చమ్మ, లచ్చమ్మ తల్లి బంగారి బొమ్మ మాయమ్మ. మన గ్రామము ఆరోగ్యంగా ఉండాలంటే మన గ్రామ పంచాయతీ సిబ్బంది మనకు ముఖ్యం. ఈ ఇప్పటి గ్రామంలో ఎప్పుడు ఇక్కడ చెత్త ఉన్నా చేసినా కానీ భిక్షం కానీ సైదులు కానీ లక్ష్మమ్మ గారు ఒక మాట చెప్పగానే శుభ్రం చేసి ఈ చిన్న చిన్న రాళ్ళు ఉన్న కోలాటం ఆడేటోళ్లకు రాళ్ళు లేకుండా చేసి మనందరికి శుభ్రత పరిచి వీళ్ళ చేసారు. వీళ్ళ పాదాలకు వందన.
కోసమనే కాదు, కళ ప్రజల కోసం అంటూ వారి తల్లిదండ్రి పేరు మీద మరి వారి కుమారుడైన మా భవనం మసూదన్ రెడ్డి గారు నిజంగా కూడా తల్లిదండ్రి పేరు నిలబెట్టాలి అంటే 10 మందిలో వారి కీర్తిని మరి పొగిడేలా వారి రుణము తీర్చుకొని ఈ గ్రామానికి ఉన్న ఊరు కన్న తల్లికి రుణము తీర్చుకోవడానికి మా మసూదన్ రెడ్డి సారు కలమ్మ ముద్దు బిడ్డ కాబట్టి ఈ కళలకు మరి ప్రాధాన్యత ఇచ్చి ఆ కలమ్మ ముద్దు బిడ్డలు పిలిచి కోలాటము, మహిళా తల్లులకు అక్క చెల్లెళ్లకు కోలాటము, అన్న తమ్ములకు డప్పుల దరువు. మరి ఈరోజు ఈ కార్యక్రమం నడుస్తుందంటే నిజంగా కూడా ఆ కళ మీద ఉన్న మరి ప్రేమ, తనలో ఉన్న ఓపిక, ఓర్పు, సహనము, ప్రజలకు సేవ చేయాలనే సేవా గుణం ఉన్న ఈ బిడ్డను గడ్డ తల్లిదండ్రి పాదాలకు నిజంగా వందనాలు తెలియజేస్తున్నాం. వారి కన్నా రుణము తీర్చుకున్నా చాలు, ఒక్కరున్నా చాలు వారి రుణము తీర్చుకోవడానికి. నిజంగా కూడా కళాభివందనాలు సార్ మీకు. అక్క మాకు కూడా అదృష్టం అక్క, అన్నగారి ఊర్లో జన్మించినందుకు మా గ్రామానికి కూడా. అలాగే కొలదాల లింగమ్మ లక్ష్మణన్న గారు, బోయి వెంకటమ్మ గారు, మన లింగమ్మ గారు గట మా పల్లెల లక్ష్మణ ఒక స్వచ్ఛంద సేవ సంస్థ నడిపిస్తాడు. తను చాలా సేవలు చేస్తారు. మరి మహనీయుడు వెంకటమ్మ గారు, బోయల వెంకటమ్మ గారు. ఈ అర్ధరాత్రి పూట ఏ ఒక్కరికి నిద్ర రాకుండా లక్ష్మణన్న ఈ కళలని కనులారా చూస్తూ తిలకిస్తూ సంతోషపడుతూ సంబరం పడుతూ విద్యార్థులకు, మేధావులకు, మహిళా సంఘాల తల్లులందరికీ కూడా పాదాభివందనాలు, మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం తల్లి. నేహిల రాలిన పువ్వా నీవు మళ్ళీ పూయలేవా, మా గుండెలు పిండిన మరణమా, ఆబద్ధము కాలేవా, ఊరు అడుగుతుంది ఈ వాడ అడుగుతుందో కోటమ్మ, జాన్ రెడ్డి జాడేదని పల్లె ప్రజలు అడుగుతుండ్రో. అమరహాయ్ మన కోటమ్మ గారు, జోహార్ జానారెడ్డి గారు, జోహార్ జాన్ రెడ్డి గారు. అందరూ మన కార్యక్రమానికి సహకరించినందుకు పేరు పేరున అందరికీ వెళ్ళాలి. అయిపోయినాక నెక్స్ట్ పంపిస్తాడు. ఈరోజు సౌండ్ ఉండడానికి కారణం గుండంపల్లి వాస్తవ్యులు నందిని డీజే సౌండ్ సిస్టమ్ పైల భిక్షం గారికి ఊరు తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి కోసం ఆయన గొప్ప మనిషి అయ్యా. ఎందుకంటే
ఏ బాబాయ్ జర్రా